ప్రైజ్ లార్డ్ అందరికీ. అబ్రహాముని దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. అబ్రహాముని దేవుడు స్నేహితుడిగా పిలిచాడు. ఎందుకంటారు? ఎందుకంటే అబ్రహాము దేవుని మాట విన్నాడు. దేవుడు ఏదైతే చెప్పాడో స్వజనులను విడిచిపెట్టి, తను చేస్తున్న బొమ్మల వ్యాపారాన్ని విడిచిపెట్టి, స్వజనులను విడిచిపెట్టి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోమన్నాడు. ఏ ప్రాంతానికి వెళ్ళాలో కూడా ఆయనకి చెప్పలేదన్నమాట. చెప్పకపోయినా దేవుని యందు నమ్మకం ఉంచి నిరీక్షణ కలిగి దేవుడు వెళ్ళమన్నాడని ఒకే ఒక మాటతో ఆయన తన వ్యాపారాన్ని, బంధువులని, అక్కడున్న సొంత వారందరిని విడిచిపెట్టి దేవుని మాట నిమిత్తం వెళ్ళిపోయాడు అన్నమాట. అలా వెళ్ళాడు కాబట్టే అబ్రహాము గారు నూరంతలుగా ఆశీర్వదించాడు ప్రతి విషయంలో కూడా. క్రైస్తవులమైన మనము ఏ విధముగాను కూడా లోకానికి హిందూ మామూలుగా విగ్రహాలకు పూజలు చేయడానికి కానీ, విగ్రహాలకు అర్పించడానికి కానీ ఏ వ్యాపారం కూడా చేయకూడదన్నమాట. దేవుని చిత్తమై మనం తినుటకు ఆహారం లేకపోయినా దరిద్రులై ఉండుటయే మేలు కానీ దేవునికి ఇష్టం లేనిది ఏది కూడా చేయకూడదనమాట. అందుకే అబ్రహాము గారు ఆ బొమ్మలను విడిచిపెట్టమన్ననే దేవుడి మాటకు లోబడి వెళ్ళిపోయాడనమాట. అదే ఆయన విడిచిపెట్టకపోతే ఆ బొమ్మల్లోనే ఆయన ఉండిపోదుడేమో, అది మనకి తెలియదు. కాకపోతే దేవుని మాటకి విని లోబడ్డాడు కాబట్టి ఆయన నూరంతలుగా ఆశీర్వాదం పొందుకున్నాడు. మనం ఎప్పుడైనా సరే మన వలన, నిజమైన దేవుని తెలుసుకున్న మన వలన అనేక మంది ఆయన వైపుకు తిప్పబడే సాక్షులుగాను అట్టి విధముగా జీవించడానికి ట్రై చేయాలన్నమాట. మనం మాట చెప్పకపోయినా పర్లేదు కానీ క్రియల ద్వారా దేవుడు మన క్రియలను బట్టి చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని పరిగణనలో తీసుకుంటారు. కాబట్టి మనం దేవునికి అనుకూలమైన వ్యాపారాలు చేయాలి, దేవునికి అనుకూలమైన భక్తి చేయాలి, దేవునికి లోబడి ఉండాలి. అట్టి కృప మీకు, నాకు అందరికీ దయచేయను గాక. ఆమేన్.